హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ వ్లాగ్ చూపించాలి అనుకుంటున్నాను. అదేంటంటే మేము రీసెంట్గా బీదర్ ఫోర్ట్కి వెళ్ళాము. చాలా చాలా బాగుందండి. నేను ఫోర్ట్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది, ఒక మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంతకు మించి ఏమి ఉండదేమో అనుకున్నాను. బట్ అసలు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇంత మంచి ఫోర్ట్ ఇక్కడ ఉందా అని చెప్పి. ఇది నేను జహీరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చాం కాబట్టి మాకు ఒక జహీరాబాద్ టు బీదర్ ఒక 30-35 km వస్తుంది అంతే. సో ఈజీగానే వెళ్ళిపోవచ్చు. అదే మీరు హైదరాబాద్ నుంచి రావాలి అనుకుంటే హైదరాబాద్ టు బీదర్ ఫోర్ట్ ఒక నియర్లీ 140 కిలోమీటర్స్ అట్లా అరౌండ్ అట్లా వస్తుంది. సో ఒక 1 డే ప్లాన్ చేసుకుంటే మీరు మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఫోర్ట్ ఎర్లీ మార్నింగ్ నుంచే ఉంటుందండి. అంటే అరౌండ్ ఒక 9 నుంచి 6:30 టైం వరకు ఉంటుంది ఈవినింగ్. సో మీరు ఎర్లీగా స్టార్ట్ అయిపోతే 10 లోపల కానీ మీరు ఇక్కడికి రీచ్ అయితే మంచిగా ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, మంచి మంచి పిక్స్ తీసుకోవచ్చు. లోపల నడవడానికి చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి మనం నిదానంగా నడుస్తూ మొత్తం అన్ని క్లియర్గా చూసి అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని ఫొటోస్ తీసుకొని మొత్తం చూడాలి అంటే అరౌండ్ ఒక 3 to 4 అవర్స్ అయితే ఈజీగా కావాలండి. లేదు అంత క్విక్గా చూసుకొని వెళ్ళిపోవాలి అంటే అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా టైం పడుతుంది. కానీ అసలు ఎంత బాగుందోనండి. మనకి ఇంత దగ్గరలో ఇంత మంచి ఒక ఫోర్ట్ ఉందని నాకు అస్సలు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే మేము రీచ్ అయిపోయాము. అయితే ఇప్పుడు చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. అండ్ మీరు ఎర్లీగా వచ్చి వెళ్ళిపోవడం బెస్ట్. లేదనుకుంటే ఈవినింగ్ వచ్చి చూడడం బెటర్. లేదు అనుకుంటే అసలు ఈ సమ్మర్ కాకుండా ఈ ఎండలు కొంచెం తగ్గిన తర్వాత వస్తే మొత్తం చక్కగా చూసుకొని మంచిగా అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ నడవడానికి చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి అది ఫిక్స్ అయ్యి రండి. అసలు ఎంత బాగుంది అంటేనండి, లోపల చాలా మహల్స్ ఉంటాయి. అంటే ఇది కొంచెం ఏదో అక్కడక్కడ డ్యామేజ్ అయినట్టుంది కానీ చాలా మంచి ఒక హిస్టారిక్ ఆ టైప్ ఆఫ్ మనకి ఆ ఫీల్ అయితే తీసుకొస్తుంది. ఇక్కడ చిన్న చిన్న వ్లాగ్స్ చేసుకోవడానికి, ఏదైనా చిన్న చిన్న ఫోటోషూట్స్ చేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఎంత బాగుంది అంటే అండి, నడుస్తూ ఉంటే ఇది ఎన్ని ఎకర్స్లో ఉందో నాకైతే తెలియదు కానీ నడుస్తూ ఉంటే వస్తూనే ఉంది. అసలు ఇంకా దీనికి మెయిన్గా చెప్పాలి అంటే దీని ఆర్కిటెక్చర్ అండి. ఇది ఒక ఎర్రగా ఒక అంటే రెడ్ కలర్లో ఉండే ఆ టైప్ ఆఫ్ స్టోన్స్ తోటి చేసినట్టయితే అనిపిస్తుంది. ఎంట్రన్స్లోనే చూసారు కదా, ఒక ఆర్చ్ లాగా ఉంటుంది. మెయిన్ గేట్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఆ మెయిన్ గేట్ దగ్గర మనకు అన్నీ చూసుకోవచ్చు అండి. చాలా సెక్యూర్డ్గా అనిపిస్తుంది. అంటే ఎవరైనా అటాక్ చేసినప్పుడు అసలు గేట్ దగ్గర నుంచే వాళ్ళది కౌంటర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ గేట్లోనే చూస్తే చాలా సెక్యూర్డ్గా అక్కడ అన్ని యుద్ధానికి సంబంధించినవన్నీ పెట్టేసి అలా కనిపిస్తుంది మనకి. ఇంకా ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియంలోకి వస్తే మనకు అన్ని రైఫిల్స్ పాత కాలంలో ఏదైతే సెక్యూరిటీ పర్పస్ వాళ్ళ యుద్ధాల్లో ఏవైతే యూజ్ చేశారో అవి, ఇంకా వాళ్ళు నార్మల్గా యూజ్ చేసిన చిన్న చిన్నవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. అక్కడ యూజ్ చేసిన వెపన్స్ కానివ్వండి, కత్తులు, కటార్లు అలాంటివన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో పెట్టుంటుంది. ఇది ఈజీగా చూడడానికి ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం పడుతుంది. ఇందులోపల చాలా చాలా మంచి ఫీల్ వస్తుందండి. నిజంగా అసలు ఇంత మంచిది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉందని నాకు అస్సలు తెలియదు. ఇది బీదర్ అంటే మీరు కర్ణాటకలో ఎక్కడో ఉందనుకోకండి. జహీరాబాద్ నుంచి అంటే మనకి తెలంగాణకి కర్ణాటకకి బోర్డర్లోనే ఉంటుంది. సో మీరందరూ విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అండి. చాలా బాగుంటుంది. ఈ లోపల అసలు కొన్ని అయితే నాకు ఎలా అనిపించినాయి అంటే, బాహుబలిలో వార్ జరిగేటప్పుడు కొన్ని యూజ్ చేస్తారు చూడండి, ఆ టైప్ కూడా ఇక్కడ ఉన్నాయి అనిపించింది. అంటే ఇలాంటివి చూసే అందులో ఏమైనా పెట్టారా ఇలాంటివి. ఇక్కడ చూడండి ఇవేంటో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదో బాహుబలిలో యుద్ధం జరిగేటప్పుడు చూశాను అనిపించింది నాకైతే. అవి ఇప్పుడు రియల్గా చూస్తున్నట్టుంది. అంత ఏన్షియంట్ టైంలో మనకి ఏదైనా వార్ జరిగినప్పుడు దానికోసం సెక్యూరిటీ కోసం ఏదైతే యూజ్ చేస్తారో అలా ఉంది. ఈ మహల్స్ అన్నీ కూడా ఫుల్ సెక్యూర్డ్ అండి. అంటే లేడీస్కి సంబంధించినవి అవన్నీ చాలా ఉంటాయి. అండ్ వాళ్ళ వాటర్ సిస్టమ్ ఎలా ఉంది,
వాటర్ ఎక్కడ నుంచి వస్తుందో ఆ బావులు అవన్నీ ఉంటాయి. అండ్ రైఫిల్స్, పాతకాలంలో యూజ్ చేసిన గన్స్ అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ కర్ణాటక గవర్నమెంట్ దీన్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తుందంటే ఆ మెయింటెనెన్స్ చూస్తేనే నాకు అసలు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే డైలీ చాలామంది విజిటర్స్ వస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఈవెన్ ఎంట్రన్స్ టికెట్ కూడా ఏం లేదండి, అసలు ఏమీ ఛార్జ్ చేయరు. మనం ఫ్రీగా వచ్చేసి మొత్తం చూసుకొని వెళ్ళొచ్చు. లోపల క్యాంటీన్ ఉంటుంది అండ్ గార్డెన్స్ ఉంటాయి. ఈ మహల్ లోపల అసలు ఈ ఆర్కిటెక్చర్ హైలైట్ అండి. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే మనం ఎప్పుడు ఎక్కడ చూడనట్టుగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి ఆర్కియాలజీ స్టూడెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. అండ్ కార్తీక మాసంలో అలాంటి టైమింగ్స్లో బయటకు వెళ్తూ ఉంటారు కదా గార్డెన్ పార్టీస్కి, వాటికి. అలాంటి టైంలో కాలేజ్ వాళ్ళని, చిన్న చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు చూడని పాతకాలంలో అన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ క్యాంటీన్ కూడా అవైలబుల్గానే ఉంది. కొంచెం లోపలికి వెళ్ళేదాకా మనకి వాటర్ కానీ అవన్నీ మనం క్యారీ చేసుకోవడం బెస్ట్. ఎక్కువ నడక అయితే చాలా ఉంటుంది. అండ్ ఇదైతే హిల్ పైన ఏముండదు, కొండలు పైకి ఎక్కాల్సింది అలాంటిదైతే ఏముండదు, నార్మల్ వాకింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాంటీన్లో ఫుడ్ కూడా చాలా బాగుంది. కొంచెం సేపు మనం అంతా తిరిగిన తర్వాత చక్కగా క్యాంటీన్కి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకొని ఫుడ్ ఏదైనా తినేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. మేమైతే జహీరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి అరౌండ్ మేము 10-10:30 ఈ ఫోర్ట్కి రీచ్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ కల్లా మేము మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఎందుకంటే ఎండలో ఎక్కువ అయితే తిరగలేరండి. అయితే మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ టైం వస్తే ఇంకా సన్సెట్ ఆ వ్యూ అంతా చాలా బాగుంటుందంట. బట్ మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ మాకు వేరే వర్క్స్ ఉన్నాయి కాబట్టి. సో మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే ఈవినింగ్ టైమింగ్స్లో ప్లాన్ చేసుకోండి. సో సన్సెట్ కూడా మీరు చూడొచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, చిన్న చిన్న షూట్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. అక్కడైతే ఒక పిక్ తీసుకోండి, గుర్తుగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లోపల ఏదో టెంపుల్ కూడా ఉందంట. మేమైతే లాస్ట్ వరకు వెళ్ళాం కానీ ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.